జై శ్రీరామ్. సప్త ఋషులు అంటే ఎవర్రా? మనం ఏమనుకుంటాం, సప్త ఋషులు అంటే వాళ్ళకి పెద్ద గిడ్డాలు ఉంటాయి, తెల్ల జుట్టు ఉంటుంది, ఏ మహర్షులు. ఓకే, అలా కూడా ఉండొచ్చు. కానీ సప్త ఋషులు అంటే నీ 2 కళ్ళు, నీ ముక్కు రంధ్రాలు, నోరు, 2 చెవులు, ఈ 7. ఇవి 7 ఏం చేయాలంటే యజ్ఞం చేయాలి. యజ్ఞం అంటే ఏమిటి? నువ్వు 24 గంటల్లో ఏమి నేర్చుకుంటున్నావు? నిన్నటికంటే ఇవాళ నీ జ్ఞానం ఎక్కువ ఉందా? టాలెంటు, స్కిల్ ఏంటి? అంటే అవతల వాళ్ళకి ఏమైనా పనికొచ్చే విద్య నీలో ఉందా? అది యజ్ఞం. అది చేయగలిగితే గొప్ప విశ్వామిత్రుడువో వశిష్ఠుడువో. వశిష్ఠుడు ఎవడు? రాముడికి గురువు అయ్యాడు వాడు. రాముడికి గురువు అయ్యాడు ఆయన. అంత గొప్ప పదవి అది. సో అలా మనం కూడా అవ్వచ్చు. కానీ మన సప్తఋషులు ఏం చేస్తున్నారు? పిచ్చి వీడియో గేమ్లు, ఇన్స్టాగ్రామ్ రీల్సు, చెత్త, ఐటమ్ నంబర్ సాంగ్సు, యదవ సినిమాలు, రకరకాల లక్కీ వైన్స్లు, ఇక్కడ అక్కడ కూర్చుని నానా దరిద్రపు గాసిప్ అంతా చేస్తే అది వేరే యజ్ఞం. సర్వనాశనం అవ్వడానికి ఆ యజ్ఞం. అందుకని సప్త ఋషులు నీ ముఖంలో ఉన్నాయి. వాళ్ళు యజ్ఞం చేయాలి అంటే నువ్వు 24 అవర్స్ ఇంకా ఏం నేర్చుకోగలుగుతావు? పనికొచ్చేదేదో నేర్చుకోవాలి. నలుగురికి పనికొచ్చేది నేర్చుకుంటే అదే యజ్ఞం రా. జై శ్రీరామ్.